RTI Live News. Ask for right. RTI Live News కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని మల్లారం రోడ్లో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ నెలలో ఇదే వేదిక వద్ద మార్పు కావాలి అనే నినాదంతో ముందుకు వెళ్లామని, కాంగ్రెస్ పార్టీ సైనికులతో పాటుగా తెలుగుదేశం తమ్ముళ్లు, సిపిఐ కార్యకర్తలు సైతం మన గెలుపుకు సహకరించారని, ఎంతో మంది బడా బాబులు పెద్ద కార్లలో డబ్బు సంచులతో వచ్చిన పొంగులేటి తుమ్మల మాటకు కట్టుబడి ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ కు మొదటి గెలుపును కట్టబెట్టారని, కాంగ్రెస్ పార్టీ తమకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని, కుంటి సాకులు చెప్పి ఇతర పార్టీలకు నాయకులు వెళ్లినా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ తోనే ఉన్నారని, అశ్వారావుపేట లాంటి చిన్న నియోజకవర్గంలో 29,000 ఓట్ల మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. బడా ఫార్మా, గ్రానైట్ వ్యాపారులు ఫారిన్ కార్లలో వచ్చి బేరసారాలు చేసిన ఓట్లన్నీ గుంపగొత్తగా కాంగ్రెస్ కి పడ్డాయని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జిల్లా నుండి ముఖ్యమంత్రితో పాటు 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం కార్యకర్తల గెలుపుకు కారణమని, గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో దోచుకున్న వేల కోట్ల రూపాయల్ని నయ్య పైసలతో సహా వసూలు చేసేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నామని, ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే 6 గ్యారెంటీల్లో 2 హామీలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, త్వరలోనే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్న ప్రతి కనెక్షన్ కు ఉచిత కరెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈ వేదికకి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రివర్గం మొత్తం కూడా కష్టపడి ఆ చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా పేదలకు అందే విధంగా కృషి చేస్తున్నారు. ప్రజల కానీ అలాగే పెన్షన్ కానీ ఏమీ కూడా అందగా ఎన్ని ఇబ్బందులు పడిన పరిస్థితి ఉందో మనకు తెలుసు. కానీ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఏవైతే 6 గ్యారెంటీ కూడా కష్టపడ్డాము. అలాగే ప్రజల్లో కూడా గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పేదలకి న్యాయం జరగాలంటే అది కేవలం ఒక కాంగ్రెస్ తోనే అవుతుందని నిర్ణయించుకొని గత ప్రభుత్వ నాయకులు ఎన్నో బీజేపీ పార్టీని ఓడించి మన ప్రజాస్వామ్యాన్ని, ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిలో ఉన్నది. కాబట్టి ఈ అవకాశం వచ్చినటువంటి ఆనాడు ఒక శపథం చేశాం. అదే శపథాన్ని రాబోయే కాలంలో కూడా ఇదే వేదికకి నాంది పలకన ఆలోచనతో ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎవరు